రమ్మనండి భారతిరెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని వచ్చి తల్లినీళ్ళు ఇచ్చి గుండు కొట్టించుకొని నామాలు పెట్టుకొని కోనేట్లో మునిగి వెళ్ళమనండి దర్శనానికి. అప్పుడు మేము జై అంటాం వాళ్ళతోనే. ప్రసాదాలు తినరు, తిరుమలకు రారు, పట్టు వస్త్రాలు సమర్పించడు. ఈ అంతా క్రిస్టియన్ బ్యాచ్, దొంగల బ్యాచ్. ఇది కన్వర్టెడ్ క్రిస్టియన్. ఒరిజినల్ క్రిస్టియన్స్ ఎవడు మన జోలికి రాడు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మేము పడాలనా? మేము ఎందుకు పడతాం? తిరగబడతాం. మేము నిస్వార్థంగా మా మంచినీళ్ళు మేము తాగుతూ, మా టీ మేము తాగుతూ, ఇప్పటి వరకు కూడా మా కమిటీ నుంచి ₹1 ఈ 9 నెలల్లో టీటీడీకి భారం వేయలేదు. మేము మొట్టమొదటి సమావేశంలోనే బోర్డు మెంబర్కి 20 టికెట్లు రోజుకి, చైర్మన్గా 100 టికెట్లు అని నిర్ణయం తీసుకున్నాం. నేను ఏనాడు కూడా 100 టికెట్లు వాడలేదు, సగమే వాడతా. మేము సామాన్య భక్తులు పెద్దపీట వేస్తుంటే ఈరోజు ఒక పెద్ద మనిషి మీటింగ్ పెట్టి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నా, నువ్వు ఎవరితోన్నా పెట్టుకో, బీఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు. నేను ఎంతకైనా తెగిస్తాను. తప్పు చేస్తే చెప్పండి, చొక్కా పట్టుకొని అడగండి, మేము సమాధానం చెప్తాం. నా మీద దాడి చేయి, పర్వాలేదు, నేను ఛాలెంజ్ చేస్తా. కానీ వెంకటేశ్వర స్వామి మీద అడ్డం పెట్టుకుని ఎందుకు దాడి చేస్తారు? ఒక్కొక్కరు తవ్వితే ప్రతి ఫైల్లోనూ అవినీతి. వీళ్ళు రోజుకి ఎన్ని టికెట్లు ఇచ్చినారంటే నా దగ్గర ఆ క్వార్టర్లో ఏదైతే ఉందో ఆఫీసులో అవన్నీ వదిలిపెట్టి పోయారు వాళ్ళు. నేను దాచిపెట్టా ఏ రోజు ఈ దొంగలు ఎన్ని టికెట్లు ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారనేది కూడా రికార్డు ఉంది నా దగ్గర. సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి దుకాణం పెట్టేశారండి. టూరిజం వాళ్ళకి 3,000 నుంచి 5,000 టికెట్లు ఇచ్చాడు రోజుకి. ఆ రోజా డైమండ్ రాణి ఒక్కో టికెట్ 5,000, 6,000, 7,000. నేనే ఇక్కడ అమీర్పేటలో ఒక ట్రావెల్లో పోయి నేనే టికెట్ కొన్నాం. ₹500 5,500కి. అందుకనే మేమేం చేసామంటే టూరిజం వాళ్ళకి టికెట్లు ఇవ్వము.